ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేసినోళ్ళ తెలివి పోన్రి. ఒక్కొక్కరు ఒక్కో తీరు అనుకో రాదుండ్రి. అయ్యో చదువు రాదు ఎట్లనో ఓ తీరుగా ఓటు అయితే వేసిండ్రు అనుకునేటట్టు కూడా లేదు. అందరు చదువుకున్నోళ్ళే, చదువు చెప్పే పంతుల్లే. అసొంటోళ్ళే ఏం చేసిరో చూడుర్రి. చదువుకోకముందు కాకరకాయ అన్నోడు చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. హాగు అట్లనే ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేసిన వాళ్ళ ముచ్చట. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం తక్కువ 500 మంది పంతులకు ఓటేయరాలేదట. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో కొద్దిగా తక్కువ 900 మందికి, అదే నియోజకవర్గంలో డిగ్రీలు చేసినోళ్ళు ఓట్లు వేసే ఎన్నికలల్లో 40,000 కంటే ఎక్కువ మందికి ఓట్లు వేయరాలేదట. అంటే చూడుండ్రి ఎట్లున్నదో బాగా చదువుకున్నోళ్ళ ముచ్చట. పోటీ చేసిన వాళ్ళ గుర్తుల మీద నంబర్లు రాయకుండా గుండాలు పెట్టిండ్రట. కొంతమంది సంతకాలు పెట్టిండ్రట. ఇంకొందరు ఒక్క గుర్తు మీదనే 1, 2, 3 అని నంబర్లు వేసిండ్రట. మరికొందరు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి అని రాసుకొచ్చిండ్రట. సరే ఏదో ఓ తీరుగా నిరసన తెలిపిన వాళ్ళని పక్కకు పెడితే చదువుకున్న పంతులకు, డిగ్రీలు చేసిన పిల్లగాన్లకు ఓట్లు వేయరాకుంటే ఎట్లా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓట్లు ఎట్లెయ్యాలి, బ్యాలెట్ పేపర్ ఎట్లా మలవాలని అటు పార్టీలు, ఇటు సోషల్ మీడియా, టీవీలు, పేపర్లు పొద్దుగాల లేస్తే చెప్పిందే చెప్పి చెవులు గుయ్యి అనేటట్టు మొత్తుకున్నాయి. అయినా తప్పు ఓటేసిండ్రంటే వాళ్ళను పంతులని ఎట్లా అనాలి? వాళ్ళు పిల్లలకు చక్కని చదువు చెప్తున్నారంటే ఎట్లా నమ్మాలి? డిగ్రీలు చేసిన వాళ్ళ ముచ్చటైతే ఇంకా చిత్రము. అసలు కొంతమందికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకే ఎందుకు ఓటు ఉంటదనేది తెలుసో తెలియదో అంటున్నారు. వీళ్ళకన్నా ఏలు ముద్దర వేసేటోళ్ళు నయం కదా. అట్లా వచ్చిరాని ఓట్లు గుర్తుల మీద గుద్దే వరకు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిందట. కౌంటింగ్ సెంటర్లా చెమటలు పట్టినాయట. మురిగిపోయిన ఓట్లే మా కొంపలు ముంచుతాయా ఏంది అన్నట్టు భయపడ్డారట. ఇగో గిట్లున్నది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలా పెద్ద పెద్ద చదువులు చదివిన పంతుళ్ళు, గ్రాడ్యుయేట్ల పనితనం అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన చదువురాని పబ్లిక్. ఇప్పుడు 10 దినాల సంధి ఇంకా ఓ కొలిక్కి వస్తలేదు. ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న 8 మంది ముచ్చట. సీఎం సారు, మంత్రులు, ప్రతిపక్ష లీడర్లు ఒకలనికొగలు ఆడికిపోయి అరుచుకొని వస్తూనే ఉండ్రు. మళ్ళా కథ ఏడుదాకొచ్చిందో ఓ పారాడుచుకుందాం పా. ఏ గడియన మొదలు పెట్టిండ్రో ఏమో గాని ఎస్ఎల్బిసి స్వరంగము ముందటికి పోదు వెనకకు రాదు అన్నట్టే అవుతున్నది. 11 రోజులు అవుతున్నా స్వరంగంలో ఇరుక్కున్నోళ్ళ జాడ దొరుకుతలేదు. ఎంతమంది ఎన్ని తీర్ల చూసినా కూలీల ఆనవాళ్ళు అస్సలుగా అనిపిస్తలేవట. ఒకవేళ వాళ్ళు పానాలతో లేకుంటే కనీసం శవాలన్నీ ఉండాలి కదా. కానీ రాత్రికి రాత్రే రాక్షసుడు వచ్చి మింగినట్టు మాయమైనరట. భూమిలు ఇరుక్కున్నా, మట్టి కప్పుకున్నా, ఇంకేదన్నా జరిగినా వాళ్ళను మిషన్లతోటి కనిపెట్టొచ్చట. అంతటి టెక్నాలజీ చేతులున్నా వాళ్ళ అడ్రస్ తెలుస్తలేదంటే ఏమన్నట్టు? అగజూడుండ్రి వండు బురద ఎట్లా నీళ్ల తీరుగా వారుతున్నదో. మోకాల్లోతు బురద దిగబాటులా మనుషులు నడిచిపోయి చూస్తున్నారు. అగో గీ అన్న కట్టెతోని బురద ఎంత లోతున్నదో చెప్తున్నాడు చూడుండ్రి. కనిపెట్టే మిషన్లు గోస గోస అవుతున్నది. 20 ఏండ్ల కింద మొదలు పెట్టిన ఎస్ఎల్బిసి స్వరంగం ఇంకా ఒడుస్తలేదు. తవ్వుడు మొదలు పెట్టినప్పటి తన్లాటలే ఎక్కువ అవుతున్నాయి. ఇగో చూడుర్రి. స్వరంగం లోపట ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు. అయినా ధైర్యం చేసి లోపటికి పోయి కూలీల జాడ కోసం చూస్తున్నారు. జీపీఆర్ మిషన్లతోని నీళ్ల వరదల, రాళ్ల కుప్పల్లా, బురద మట్టల్లా కష్టపడుతున్నారు. స్వరంగం దవ్వే బోరింగ్ మిషన్ ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి బయటికి తీసి చూస్తారట. అప్పటికి కూడా అలా ఆచూకి దొరకకుంటే ఏం చేస్తారో ఏమో గాని ఎస్ఎల్బిసి అంత పట్టని పని అవుతున్నది.